ఇక ఆయన మాట్లాడతారు యార్లగడ్డ వెంకట్రావు 2014లో అంటే ఆయన దగ్గరికి వచ్చి డబ్బులు అడిగానంటే 2014లో అసలు ఈ యార్లగడ్డ వెంకట్రావు ఎవడో నాకు తెలియదు, నేను చూడలేదు అసలు. నాకెప్పుడు తెలుసు 2016 సంవత్సరంలో కొడాలని అని ఎంపటం నా దగ్గరికి వచ్చి నేను రాజకీయాల్లో దిగుదాం సలహాలు చెప్పమని నా దగ్గరికి రోజు వచ్చేవాడు 2016-17లో. అప్పుడు దాకా నాకు ఎవడు తెలుసు యార్లగడ్డ వెంకట్రావు అనేవాడు నాకు తెలియదు. నేను ఎప్పుడు చూడ కూడా లేదు. కొడాలి నాని చేయి పట్టుకుని నా ఎంపట కొడాలి నాని కార్యకి రావటం నా దగ్గరికి అలవాటు అవుతుంది తప్పితే ఏనాడు నేను యార్లగడ్డ వెంకట్రావు అనేవాడు నాకు పరిచయం కూడా లేదు. నేను చందాలు తీసుకున్నాను. నేను ఇళ్ళకెళ్ళి ఏనాడు చేజాపి ఏ ఎలక్షన్లో చందా అడగలేదు. నా ఇంటికి వచ్చి నాకు తీసుకోరా అని నాకు చనువు ఉన్నాడు ఇస్తే తీసుకున్నాను. ఇది తప్పేంటన్నా పార్టీ ఫండు ఏ పార్టీ ఇవాళ కాదు ఎప్పటి నుంచో పార్టీ ఫండ్ అన్ని పార్టీ ఫండ్ తీసుకోకుండా పోటీ చేసిన పోటుగాడు ఎవడో చెప్పండి ఇంతవరకు ఎంతమంది ఉన్నారు లేడ మీద లెక్కెట్టండి. 2019 ఎలక్షన్లో మీరు పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు యార్లగడ్డ వెంకట్రావు గారు. మీకు నయా పైసా పార్టీ ఫండ్ ఇవ్వలేదని చెప్పని పార్టీ ఫండ్ మీకు 7 పెట్టెలు పార్టీ ఫండ్ వచ్చింది. జగన్ గారు ప్రచారానికి వెళ్తుంటే ఆడికాళ్ళు ఈడిపాళ్ళు పట్టుకుని మీరు ఎయిర్పోర్ట్లోకి లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే మీకు 2019 ఎన్నికల్లో 7 పెట్టెలు ఫండ్ వచ్చింది. నిజం చెప్పండి తప్పే ఉంది. నాకు ప్రతి ఎలక్షన్కి ముందే కోడు గీడు రాకముందే బాగా ముందే ప్రతి ఎలక్షన్కి ఫండ్ అందరిలాగానే కులరాయందరికి వచ్చింది. నాకు రాంది ఎవరికి అందరికీ వచ్చినాయి. కోడ్ రాకపో నామినేషన్ వేసిన కాడి నుంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ముందంతా పార్టీ ఫండే ఖర్చు పెట్టేది. కోడ్ వచ్చేంత వరకు కోడుకు ముందు నామినేషన్ వేయక ముందు అంతా కూడా పార్టీ ఫండ్ వస్తుంది అందరికీ. రాంది ఎవరికి ఇవ్వన పార్టీ ఏది పలానా పార్టీ అని చెప్పండి. ఇవాళ ఏదో శుద్ధం కబుర్లు నీతి కబుర్లు వీళ్ళు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతారు ఇద్దరు మంత్రులు. ఈ మంత్రులు ఫండ్ లేకుండా ఎలక్షన్ పార్టీ ఫండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చారా అన్న రాజకీయాల్లోకి వచ్చారా? అరే నిజాయితీగా నిజాన్ని చెప్పుకుంటా కూడా గోళంత గుండె ధైర్యం కావాలి. నాకుందా గుండె ధైర్యం. అవుతాయి రాజకీయాల్లో దోసుకుంటే పండు అక్కర్లేదు, కానీ దోసుకోకుండా నిజాయితీగా బతికితే పండు కావాలి. పండు రాజకీయాలు నడపడానికి పార్టీ ఫండ్ లేకుండా అవుతుందా? తెలవంది ఎవడికి ఇందులో గొంగట్లో తింటా బొచ్చేరుకున్నట్టు ఎవడికి తెలవంది ఎవడికి ఇందులో రాజకీయాల్లో ఏ పార్టీకి తెలవంది ఎవడికి? ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీని నడపడానికి కూడా ప్రజల దగ్గర చందాలు తీసుకుంటాయి కదా. కానీ నేనేనాడు ఎవరింటికి వెళ్ళి నాకు చందా ఇవ్వండి నా జన్మలో నేను మాత్రం అడగలేదు. నా ఇంటికి వచ్చి నన్ను బలవంత పెట్టి తీసుకో నువ్వు ఇవ్వాల్సిందే తీసుకోవాల్సింది. కొన్ని సందర్భాల్లో 2019 ఎన్నికల దగ్గరికి వచ్చాక నాకు ఇస్తా అంటే కూడా వద్దు ఓటేయండి చాలని చెప్పి అడిగాను. ఓటేయండి చాలని చెప్పాను. ఆయన యార్లగడ్డ వెంకట్రావు చాలా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే 2099 ఎలక్షన్లో నేను బీఎస్పీ పార్టీకి ట్రై చేశాను. మతి మరుపు ఏదో సొల్లు కబుర్లు మాట్లాడటం, ఏదో ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు పచ్చిగా పిచ్చి మాటలు మాట్లాడటం. 99లో నా తండ్రి చనిపోతే నాకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ సానుభూతితో నాకు పార్టీ టికెట్ ఇచ్చింది యార్లగడ్డ వెంకట్రావు గారు. 2004 5 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా నేను తిన్నానో లేదో బతికానో లేదో నా ఇంట్లో ఏం జరిగిందో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో బతికించడానికి జీవం పోయటానికి అహోరాత్రులు శ్రమించా. ఇక్కడున్న ప్రతి ఒక్కడికి తెలుసు. 5 ఏళ్ళు నీ పార్టీని బతికిస్తే ఒక ఎంపీ గారు వ్యాపారస్తుడు బాడికి రామకృష్ణ గారు ఎంపీగా వచ్చి ఆయన ఎవడో చెప్పుడు మాటలని పేరు నాని కాదు ఇంకెవడికో టికెట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు నాతో బతికినటువంటి నాతో 99 నుంచి 2004 దాకా తిరిగిన ప్రతి కార్యకర్త పార్టీ టికెట్ రాకపోతే నువ్వు పోటీ చేయాల్సిందే అన్నారు. నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి కాంగ్రెస్కి వెళ్ళేవాడిని. ఎందుకు ఊరుకుంటా? 5 ఏళ్ళు నేను చాకరీ చేస్తే పార్టీకి నాకు టికెట్ ఇవ్వనంటే ఎందుకు ఊరుకుంటా? గద్దె రామ్మోహన్ ఎవరో ఇవాళ ఈ జిల్లాలో గద్దె రామ్మోహన్ ఎవరో పార్టీ టికెట్ ఇవ్వకపోతే కదా ఇండిపెండెంట్గా పనిచేశాడు. ఇండిపెండెంట్గా పోటీ చేయలేదా?
పిఠాపురం వరం ఎవరు? పార్టీ అన్యాయం చేసింది, పార్టీ నాయకులు తప్పుడు నిర్ణయం తీసుకున్నారనుకున్నప్పుడు వేస్తారు. పార్టీ మీద ప్రేమతో కాదు, ఆ కష్టాన్ని నాతో పాటు చాకరీ చేసిన మనుషుల కోసం వేస్తాం. ఏసేవాడి వెంకట్రావు గారు 2004లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తప్పక ఎంపీగా ఎమ్మెల్యేగా 2 పోతాయి అని చెప్పని నాకు టికెట్ ఇచ్చారు తప్పితే నా మీద ఎవరు జాలిపడి టికెట్ ఇవ్వలే వెంకట్రావు గారు. వీడు తిరగబడతాడని చెప్పని ఆళ్ళీళ్ళు అంటావేంటి? వంగవీటి రాధా గారు ఢిల్లీలో ఏపీ భవన్ ముందు ఢిల్లీలో తిరిగావు టికెట్ తిరగరా? పార్టీ ఎక్కడుంటే అక్కడ తిరుగుతారు. పార్టీ ఎక్కడ నిర్ణయం తీసుకుంటే అక్కడ తిరిగాం. వంగవీటి రాధా గారితో చెప్పా, మెట్ల మీద కూర్చుంటే, రాధా నిన్ను బందరెళ్ళమని చెప్పిన రాజగోపాల్ గారు అడుగుతున్నాడంట. నేను మాత్రం టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఖాయం రాధా అని చెప్పాను. రాధా బతికున్నాను, నేను బతికాను, కావాలంటే అడుక్కోవచ్చు. మీకు బాగా సావాసం ఉందిగా వెంకట్రావు గారు, వంగవీటి రాధా గారితో బాగా సావాసం ఉందిగా, అడుగు కావాలంటే. వంగవీటి రాధా గారి దగ్గర టోటల్ పార్టీ అందరితో చెప్పా, నాకు 2004లో టికెట్ కనుక మీకు అన్యాయం చేస్తే నేను పోటీ చేసేది ఖాయమని చెప్పా. ఆ రోజు ప్రజలు కూడా నన్ను నువ్వు పోటీ చేయాల్సిందే అని చెప్పారు. అందుకే నాకు 2004లో మొదటిసారిగా 63% ఓట్లు, అంటే 90,000 పోలైతే 32,000 మెజార్టీతో గెలిచాను. నేను గెలిపించారు నన్ను. అన్యాయం జరిగినప్పుడు తిరగబడతారు. మీరేం చెప్తున్నారు? జగన్ నాకు అన్యాయం చేశాడు, మొదటిసారి ఓడిపోయిన, రెండోసారి టికెట్ ఇవ్వకుండా వంశీని చేర్చుకున్నాడు, అందుకే నేను తెలుగుదేశంలోకి వెళ్ళాను. మీరు మీటింగ్లు పెట్టారుగా. అంటే మీకు అన్యాయం జరిగితే మీరు వెళ్ళిపోతారు వేరే పార్టీలోకి. నీ వేరే పార్టీకి వెళ్తలా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పా. ఇంకోటి ఏదో బీఎస్పీ అన్నారు. నువ్వు నా కోసం, నా దగ్గరికి సలహాల కోసం రోజు తిరిగినప్పుడు, యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యే గారు, నువ్వు రోజు రాజకీయాలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రజల్లో మన్నలు ఎలా పొందాలని చెప్పని బందర్ R&B గెస్ట్ హౌస్ కావాలంటే వాచ్మెన్ గారు బతికే ఉన్నాడు, ఇంకా రిటైర్ అయిపోయాడు కానీ బతికే ఉన్నాడు. నాగరాజు అతని పేరు. నాగరాజు నాడు ఎన్నిసార్లు నువ్వు R&B గెస్ట్ హౌస్ నా కోసం వచ్చి కూర్చున్నావు నువ్వు? ఎన్నిసార్లు? నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి, బలరానిపేటలో చిటికిన నాయకులు నేను కూర్చుంటే అక్కడ కూడా వచ్చి మాట్లాడుకునేవాడు. ఎక్కడ పడితే లంక సూరిబాబు ఇంటికి, ఎవడింటికి రా, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నాతో కూర్చుని మాట్లాడుకుని వెళ్ళేవాడు కదా. ఆ మాటలో ఇవాళ నేను కూర్చున్నటువంటి ప్రతి కార్యకర్తకి చెప్తాను. ఆ రోజు నేను కొత్తగా వచ్చేటువంటి ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా చెప్తా ఉంటా, నేను 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే పార్టీ అన్యాయం చేసే, పార్టీ నాయకత్వం అన్యాయం చేసే పరిస్థితి వస్తే నేను ఇండిపెండెంట్గా డిసైడ్ అయిపోయి బీఫారం కూడా ఎందుకు తెచ్చా, బీఎస్పీ బీఫారం నేను మాటగా మీకు ఎందుకు చెప్తాను, ఆ కొత్త కుర్రోళ్ళకి ఎందుకు చెప్తా అంటే స్ఫూర్తి కోసం, ఎలా పనిచేయాలో చెప్తాను. నేను గెలిచేది ఖాయం. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ప్రజల సమస్యల పట్ల, రాష్ట్రంలోని ప్రజా సమస్యలు ఇండిపెండెంట్గా కంటే గళమెత్తటానికి ఏదో ఒక పార్టీ సింబల్ అయితే గళమెత్తచ్చు అని చెప్పాను. నేను అట్లా కూడా ఆలోచన చేశానని చెప్పాను. దాన్ని పట్టుకుని బీఎస్పీ టికెట్ ట్రై చేశాడు. ఏ రోజున బీఎస్పీ ఆఫీస్కి నేను వెళ్ళేనేమో, ఎవరితోనో చెప్పించుకొని, అధికారంలో ఉన్నావు కదా, ఏ రోజైనా నేను బీఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. నేను ఊత పదంగా నీకు స్ఫూర్తి కోసం నా దగ్గరికి వచ్చినటువంటి కొత్త కుర్రోళ్ళకి చెప్తా ఉంటా, అరే పార్టీ భయపడాలయా, మీరు ఏ స్థాయిలో పనిచేయాలంటే పార్టీ నిన్ను ముట్టుకుంటాకి భయపడాలి, నిన్ను మారుస్తాకి భయపడాలి. నా వార్డులో నాకు ఉన్నటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి లేదా మున్సిపాలిటీలో ఉన్న వార్డులో కూడా చెప్తా, అరే బాబు నిన్ను మార్చడానికి, నీకు టికెట్ ఆపటానికి నేను భయపడాలి, పార్టీ పోద్దని. ఆ స్థాయిలో మీరు పనిచేయండి, ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్తాను ఎప్పుడు.